జానారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ శంకర్ నాయక్ టికెట్ రావడము, దయాకర్ కూడా వెళ్ళి వాళ్ళని కలవాల్సిన పరిస్థితి రావడము, ఇవన్నింటితోని దయాకర్ది కూడా తప్పని పరిస్థితుల్లో ఇంకా మనం డ్యామేజ్ అవుతామన్న కోణంలోనే వాళ్ళు ప్రపోజల్ పెట్టిరని, శంకర్ నాయక్ అయితే డైరెక్ట్గా వాళ్ళే సూచించిన పేరు. సో జానారెడ్డి మార్క్ ఉన్నది అని అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఏమైపోయిందంటే ఖమ్మం వర్సెస్ నల్గొండ అయింది. ఖమ్మం వర్సెస్ నల్గొండ. పొంగులేటి ఏమో ఆమెకి ఇవ్వాలని ఆమె ప్రపోజల్, ఎస్టీ అనేది ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఒక ఆలోచన చెప్పిండో, ఎస్టీని ఎందుకు సూచిస్తలేరని ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో అప్పుడు ఏంది వెతుకులాట మొదలైంది. ఈ వెతుకులాటలు ఏమైంది, ఖమ్మం అయిన ఖమ్మం లాగిండు, నల్గొండ అయినా నల్గొండ లాగిండు. వరంగల్ వాళ్ళకేమో సీతక్క ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నప్పుడు కూడా ఆమె నేను మాట్లాడితే ఏమైందో, రేవంత్ ఏమంటాడో ఇంకేదో లాంటి వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిండే. అవును, తప్పు, చాలా గొప్పగా అవుతుండే. ఆయన యాత్రి ఏది జోడో యాత్రలో ఒక యాత్రి, దాదాపు 101 మంది ఏదైతే యాత్రిలు ఉన్నారో, సరే తర్వాత 105 అన్నారు మొత్తం. అవును, యాత్రి ఆయన ఆ మూవీ ప్రపోజల్ చేయకపోతే వరంగల్ వాళ్ళు, నల్గొండ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు అనుకున్నారు కానీ వరంగల్ వాళ్ళ పాత్ర లేదు, ఆదిలాబాద్ వాళ్ళ పాత్ర లేదు. ఇప్పుడు ఉన్నదే ఎక్కువగా ఉన్నది అటు. సరే మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళు మహబూబ్నగర్ వాళ్ళ కొట్లాట వాళ్ళకి వేరే ఉన్నది. ఆఖరికి ఏమైంది, నా ఖమ్మం వర్సెస్ నల్గొండ అయినప్పటికీ నల్గొండ వాళ్ళంతా వాళ్ళు ఒక్కటయ్యి ప్రపోజల్, క్యాస్ట్ ప్రపోజల్ వచ్చింది రాహుల్ గాంధీ నుంచి. పేరు ప్రపోజల్ పెట్టాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన వచ్చిన తర్వాత దీన్ని ఎవరైతే బాగుంటుంది అనే దాంట్లో హుషారైన దాంట్లో మొదలు పొంగులేటి హుషారైండు, నల్గొండోళ్ళు హుషారైండు, వరంగల్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అసలు వాళ్ళ మాట ఎంటర్ అయితే మాకు ఏకమేక అవుతాడని వాళ్ళ భయం ఉంటుంది, ఎవరి భయం వాళ్ళకు ఉండొచ్చు. దాంతో ఏమైపోయింది, ఇంకా ఆఖరికి నల్గొండోళ్ళు దీంట్లో జానారెడ్డికో లేకపోతే ఉత్తమ్ రెడ్డికో, కోమటిరెడ్డికో, ఆ రెడ్డికో, ఈ రెడ్డికో, రేవంత్ రెడ్డి కాదు, ఆయన సూచించింది ఒక ఎస్టీని ప్రపోజ్ చేయండి, వీళ్ళ వాళ్ళని కాదు. అది శంకర్ నాయక, లేకపోతే బెల్లయ్య నాయక, లేకపోతే నెహ్రూ నాయక, లేకపోతే ఇంకో నాయక, ఒక ఎస్టీ, అది ఆదివాసి. ఆయన దృష్టిలో అసలు ఆదివాసికి ఇవ్వాలని ఉండే. నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ ఎస్టీలు అంటే వాళ్ళకి ఏముంటుంది, ఎక్కువగా రాహుల్ గాంధీ గుర్తొచ్చేది ఆదివాసీలే. కానీ ఇక ఆదివాసీల్లో ప్రపోజ్ చేసే కులగురువులు ఎవరు లేరు. గాడ్ ఫాదర్ ఆపే ప్రయత్నం ఏమైనా జరిగిందా, లేదు ఇంకా వాళ్ళ హైకమాండ్ దృష్టిలో పడిపోయింది ఆయన ఇవ్వాల్సిందే లేదు కదా. అంతేనా, దయాకర్ది కూడా దయాకర్ది ఉంది, బెల్లయ్య నాయక్ది లేదు, దయాకర్ది ఆపే పరిస్థితి ముందే డిసైడ్. నేను మీతో కూడా చెప్పినా కదా, అది ఆల్రెడీ అది డిసైడెడ్, అది ఇంకా ఆగదు అది అనేది. కాబట్టి దీంట్లో ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక ఎస్సీకి ఇవ్వాలనేది ఒక ప్రపోజల్. తర్వాత వీళ్ళు మనం చూసిన వాళ్ళు పోయిన లిస్ట్ మీకు అందరికీ తెలుసు, మీడియాలో కూడా లీకులు వచ్చినాయి. ఓసీలలోంచి 2-3, బీసీలలోంచి 2-3, వాళ్ళు వీళ్ళు ఎన్నో వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ మార్క్ నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా ఉండాలి కదా, మిగతా 6 దాంట్లో కూడా అంటే మనం ఉండే అవకాశం ఉంటుందా? మనం ఎప్పుడు కూడా అదొక పార్టీ, బయట నుంచి మీరు కానీ ఎన్నైనా కానీ మనం వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, మంచి చెడ్డలు అన్నీ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఒకటి కాదన్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఒకటి ముఖ్యమంత్రి కాదన్నారు అనుకో, ఇంకోటి చేసి పెడతారు. అదే ఏదో ఒకటి చేసి పెడతారు. బ్యాలెన్సింగ్ అనేది, పార్టీలో బ్యాలెన్సింగ్ అనేది తప్పనిసరి అవసరం. అది మనం ఏం కాదనలేం, ఏ పార్టీలోనైనా, అది కమ్యూనిస్ట్ పార్టీలోనే తప్పదు కూడా. కాబట్టి కమ్యూనిస్ట్ సిపిఐకి ఇస్తా అన్నది ఇచ్చిండ్రు, ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారనే. ఎందుకంటే నేను దాంట్లో రాత్రి మగళ్ళు నేను అక్కడ ఉండి నేను చూసినా కాబట్టి, నారాయణ గారితో మాట్లాడినప్పుడు, ఆ ఒప్పందాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసినా కాబట్టి, మధ్యవర్తిత్వం చేసినాం కాబట్టి సిపిఐకి ఇస్తా అన్నది ఇచ్చిండ్రు, విజయశాంతి గారికి చేస్తా అన్నది చేసిండ్రు. అద్దంకి ఏదైతే ఆయన అనేక సంవత్సరాలు గారి పార్టీ కోసం పనిచేసింది ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తింపు దొరికింది. సరే ఎస్టీ నుంచి ప్రపోజల్ అన్నప్పుడు ఇది ఢిల్లీ వాళ్ళకి
అది వీళ్ళ వాళ్ళ అని కాదు, ఒక ఎస్టీకి ఇవ్వాలన్నప్పుడు శంకర్ నాయక్ బెస్ట్ ఆప్షన్. అది ఆయన కార్యకర్త కింద నుంచి పనిచేసిండు, ఇవన్నీ ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్. సరే బెల్లాయకి ఇస్తే అది ఇంకా ది బెస్ట్ అయ్యేది కూడా, level. అది వేరే విషయం, మనం కాదనలేం. కానీ పార్టీలో ఉన్న ఇంకా అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం కోరుకునేది ఒక్కటే, సరే మీ పార్టీ గొడవలన్నీ ఎన్నన్నా ఉండని, మేము పదే పదే చెప్తున్నది అదే, ఢిల్లీ వాళ్ళకి పదే పదే అదే చెప్తున్నాం, ఎన్నన్నా ఉండనియండి, మీ పార్టీ గొడవలు ఏమైనా చేసుకోండి, మీరు ప్రజలు ఏదైతే ఆశించిండో, ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఇప్పటికైనా మీరు మార్చుకొని మీరు గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తించండి, జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయి